గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే అవర్ టాపిక్ ఈజ్ అబౌట్ టైప్ కన్వర్షన్ ఇన్ పైథాన్. అసలు టైప్ కన్వర్షన్ అంటే ఏంటో క్లియర్గా ఈరోజు క్లాస్లో అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ టైప్ కన్వర్షన్లో కన్వర్షన్ అంటే మీనింగ్ ఏంటి? చేంజ్ అవ్వడం. కన్వర్షన్ అంటే చేంజ్ అవ్వడం. ఇక్కడ టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? ఒక డేటా టైప్ ఆఫ్ వాల్యూని ఇంకో డేటా టైప్ ఆఫ్ వాల్యూగా కన్వర్ట్ చేస్తే దాన్ని టైప్ కన్వర్షన్ అంటాం. ఒక డేటా టైప్ ఆఫ్ వాల్యూని ఇంకో డేటా టైప్ ఆఫ్ వాల్యూగా కన్వర్ట్ చేస్తే దాన్ని టైప్ కన్వర్షన్ అని అంటాం. అర్థమైంది కదా? మీకు క్లియర్గా అర్థమయ్యేలా ఎగ్జాంపుల్స్తో అయితే చెప్తా, క్లియర్గా వినండి. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. టైప్ కన్వర్షన్లో 2 టైప్స్ ఉన్నాయి. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షను, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షను. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు ఈ రెండింటి గురించి మీకు అయితే క్లియర్గా అర్థమవుద్ది. ఇప్పుడు మనం ఇంటీజర్ వాల్యూ తీసుకుందాం. a = 2 అని తీసుకుందాం. 2 అంటే ఏంటి? ఇక్కడ ఇంటీజర్. దీన్ని మనం ఫ్లోట్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ ఫ్లోట్లో కన్వర్ట్ అవ్వాలంటే 2 అనేది డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ అవ్వాలి. 2ని డెసిమల్ నెంబర్లో ఎలా రాయొచ్చు? 2.0 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ మనం ప్రింట్ ఫ్లోట్ ఆఫ్ ఏ అంతా 2. ఇప్పుడు మనం ఏని అంటే ఇంటీజర్ని, ఏలో ఉన్న వాల్యూ ఏంటి? ఇంటీజర్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రింట్ ఫ్లోట్ ఆఫ్ ఏ అని రాసామనుకోండి, మనకు అవుట్పుట్ ఏమని వస్తుంది? 2.0 అని వస్తుంది. సో ఇక్కడ ఇంటీజర్ అన్నది ఫ్లోట్లో కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ టైప్ కన్వర్షన్ అనేది జరిగింది. కానీ 2 = 2.0 అవునా కదా? సో ఇక్కడ మనకి డేటాలో ఎటువంటి చేంజ్ లేదు, అంటే డేటా లాస్ అనేది అవ్వలేదు. టైప్ కన్వర్షన్ జరిగింది కానీ 2 అనేది 2.0లా ప్రింట్ అయ్యింది. మనకి డేటా అనేది లాస్ అవ్వలేదు. సో ఇలా డేటా అనేది లాస్ అవ్వకపోతే దాన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని అంటాం. ఏమంటాం? ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ తీసుకుందాం. b = 2.5. 2.5 అనేది ఏంటి? ఫ్లోట్ వాల్యూ. సో దీన్ని మనం ఇంటీజర్లో చేంజ్ చేద్దాం. ఇంటీజర్లో చేంజ్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ ఇంట్ b. సో b వాల్యూ ఏంటి? ఫ్లోట్ వాల్యూ. దీన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాం. ప్రింట్ ఇంట్ ఆఫ్ b అని రాస్తే 2.5లో 0.5 అనేది రెడ్యూస్ అయిపోయి మనకి 2 అనేది ప్రింట్ అవుతుంది. సో 2.5లో 0.5 అనేది రెడ్యూస్ అయ్యి, అంటే డేటా లాస్ అయ్యి మనకి 2 అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ డేటా లాస్ అనేది జరిగింది. సో ఇక్కడ డేటా లాస్ అయింది కాబట్టి దాన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని అంటాం. సో డేటా అనేది లాస్ అయితే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. డేటా అనేది లాస్ అవ్వకుండా ఎటువంటి చేంజ్ లేకుండా టైప్ కన్వర్షన్ అనేది జరిగితే అది ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. సో టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? ఒక డేటా టైప్ ఆఫ్ వాల్యూని ఇంకో డేటా టైప్ ఆఫ్ వాల్యూగా కన్వర్ట్ చేయడాన్ని టైప్ కన్వర్షన్ అని అంటాం. దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ టైప్ కన్వర్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షను, ఇంప్లిసిట్ టైప్ కన్వర్షను. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఒకవేళ మనం టైప్ కన్వర్షన్ చేసినప్పుడు డేటా అనేది లాస్ అయితే దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని అంటాం. ఒకవేళ డేటా లాస్ అవ్వకపోతే దాన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని అంటాం. సో మీకైతే టైప్ కన్వర్షన్స్ కోసం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. రిమైనింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.